పరమహంస ఒకరోజు తెల్లవారేటప్పటికీ పడి ఏడుస్తుండేవారట. మేనల్లుడు చిందికిలా ఏడుస్తున్నామంటే ఇంకో రోజు అయిపోయింది ఆయుర్దాయంలో కాళీమాత కనపడలేదంటుండేవారట. అలాగా ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం. సూర్యాస్తమయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక పగలిడిపోయింది. ఒక రాత్రి నిద్రపోయి లేచి సూర్యోదయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక రాత్రి అయిపోయింది. ఆయువా అయిపోతోంది. ప్రత్యాయాంతికతా పునర్న దివసా కాలో జగద్భక్షక. కాలస్వరూపంలో ఆయన మన ఆయుర్దాయాలు తినేస్తున్నాడు. లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం. జీవితం మెరుపుతీగ ఎంత అశాశ్వతమో అలా జీవితం మెరుపుతీగలా అయిపోతోంది. భోగాల కోసం పరిగెత్తడంలో అయిపోతోంది. ఎలా అనుగ్రహిస్తావు శివ మమ్మల్ని అంటారు. కాబట్టి నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తారా? ఎప్పుడైనా జారిపోతుంది, పూసలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. నిన్ను మిగిలిన వద్దంటలేదు, కానీ కొంచెం నీ జీవుడి గురించి ఆలోచించు. మళ్ళీ అప్పటికొస్తుంది మనుష్య జన్మ. ఎలా ఏమీ చేసుకోకపోతే సద్వినియోగం చేసుకో అంటూ ఉంటారు. అందుకే అసలు శాస్త్రం ఉన్నది, భగవంతుడున్నాడు, గురువు ఉన్నాడు, ఇంత గొప్ప శరీరం వచ్చినది, ఆలోచన లేకపోతే ఎటో గాలివాటంగా పోతున్నావు అంతే అని దాని గురించి ఒక అందమైన మాట అంటారు. మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాహ. మనసు ఏం చెప్తే అటు పోతుంది కోతి. ఇలా కూర్చుంటుంది కొమ్మ మీద, ఎప్పుడు ఎగిరి పక్క కొమ్మ మీదకి పోతుందో దానికే తెలియదు. ఇలా ఆలోచన రావడమే తర్వాయి దూకేస్తుంది, అంత చంచలం. అలా వెళ్ళిపోతే వానరం అంటారు, కోతి అంటారు. శాస్త్రం ఏం చెప్పిందో దానికోసం పరిగెత్తి జన్మని ఉపయోగించుకొని మంచి పనులు చేసిన వాడిని నరుడు అంటారు. ఎంత అందమైన మాట నిజంగా. మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాహ. కాబట్టి శరీరాన్ని సద్వినియోగం చేసుకోరా, ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోరా. మళ్ళీ రమ్మంటే రాదురా, ఒక్క గంట కాదు 5 నిమిషాలు రమ్మంటే రాదు. ఉపయోగించు, సద్వినియోగం చేసుకొని ఏ రోజుకు ఆ రోజు పర్వాలేదు, ఇన్ని గంటల సమయాన్ని ఇవాళ మంచి కోసం వెచ్చించాను అని కాలాన్ని సద్వినియోగం చేసుకో అని 1కి 10 మార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి తమో గుణ నివారకాయ నమః.